గోంగూర పులిహోర నా స్టైల్‌లో చేసుకున్నారంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి 4, 5 కట్టలు తుంచుకున్న గోంగూరను వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా మగ్గిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కుక్కర్‌లో కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ వేసి గుప్పెడంత వేరుశనగ గుళ్ళను వేసుకోవాలి. వాటిని కూడా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. మిగిలిపోయిన ఆయిల్‌లో కొంచెం పోపు దినుసులు వేసి అందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. అందులోనే కొద్దిగా ఇంగువ వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్, పసుపు వేసి ఉడికించుకోవాలి. అన్నం మొత్తం చల్లార్చిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పల్లీలను, పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. నేను కొంచెం గోంగూరను ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి చింతపండుని వాడలేదు. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం గోంగూరతో పాటు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఆవాలు, మెంతి పొడి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.